నమస్తే ఎస్ న్యూస్ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. సైబర్ నేరాలపై కఠినంగా వ్యవహరిస్తాం, ఎస్పీ హఫీజ్ వెల్లడి. ఘనంగా విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు. హాజరైన ఎమ్మెల్యేలు శ్రీదేవి, మద్దాలి గిరి. ఇసుక తవ్వకాలకు పడవలనే వాడాలి, మత్స్యకారుల డిమాండ్. సైబర్ నేరాలపై అర్బన్ పోలీసులు కొరడా జులిపించారు. 10 సైబర్ నేరాల్లో బాధితులు కోల్పోయిన 8,44,647 రూపాయల్లో 5,64,712 రూపాయలు తిరిగి బాధితుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగిందని అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు. సైబర్ నేరాలకు సంబంధించి 2 కేసుల్లో నిందితులు అరెస్ట్ చేయడం జరిగిందని అన్నారు. అలాగే ట్రాఫిక్ సమస్య లేని నగరంగా గుంటూరును తీర్చిదిద్దేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. గుంటూరు అర్బన్ ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ సైబర్ నేరస్తుల చేతుల్లో మోసపోయిన బాధితులు కాలయాపన చేయకుండా నేరం జరిగిన వెంటనే పోలీసుకు వారికి ఫిర్యాదు చేయాలని కోరారు. అలాగే గుంటూరు నగరంలో ప్రధాన రహదారుల్లో జటిలంగా మారిన ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించామన్నారు. అదేవిధంగా స్పెషల్ డ్రైవ్, డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. రాత్రి సమయాల్లో ట్రాఫిక్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ద్విచక్ర వాహనాలపై పోలీస్, ప్రెస్, ఆర్మీ, డాక్టర్ స్టిక్కరింగ్ వేసే వారిపై నిఘా పెడతామన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ గంగాధర్, ట్రాఫిక్ డీఎస్పీ రమణ కుమార్ పాల్గొన్నారు. మన గుంటూరు అర్బన్ పోలీస్ పరిధిలో ఈ ఐటీ యాక్ట్, సైబర్ క్రైమ్, ఎస్పెషలీ మన ఫైనాన్షియల్ ఫ్రాడ్స్, ఏటీఎం ఫ్రాడ్స్, ఓటీపీ ఫ్రాడ్స్ మీద మనం ఒక స్పెషల్ డ్రైవ్ తీసుకున్నాము. కొన్ని కేసెస్ ఐడెంటిఫై చేసి, సో 10 కేసెస్లో మనము ఐడెంటిఫై చేసి దాని మీద వర్కౌట్ చేసినప్పుడు త్రూ ప్రొసీజర్ అవుట్ ఆఫ్ 10 కేసులో 8,44,647 రూపీస్ మనకి టోటల్ లాస్ అయింది. ఎవరు విక్టిమ్స్ ఉన్నారు అందులో త్రూ క్విక్ యాక్షన్ ఆఫ్ ఐటీ కోర్ అండ్ ఎస్హెచ్ఓస్తో మనము వీఆర్ ఏబుల్ టు రికవర్ 5,64,712 రూపీస్ రిటర్న్ వాళ్ళ అకౌంట్కే జమ అయింది. సో దీన్ని మనం అనలైజ్ చేసినప్పుడు మనం ఏం చూసామంటే ఎక్కడ మనకి కంప్లైంట్ రావడానికి డిలే ఉందో, సపోజ్ ఈ అఫెన్స్ ఈ రోజు జరిగింది, వాళ్ళు ఒక వారం కానీ 10 రోజుల తర్వాత మనకి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇన్ సచ్ కేసెస్ ఆల్రెడీ అమౌంట్ వాజ్ ట్రాన్స్ఫర్డ్ అండ్ ఈదర్ విత్డ్రాన్ ఆర్ స్పెంట్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ మీద. సో అట్లాంటి కేసెస్లో మనకి బ్యాంక్స్కి రాసినప్పుడు కూడా దెర్ ఇస్ నో పాసిబిలిటీ ఆఫ్ రిటర్నింగ్ ది అమౌంట్, ఫ్రీజింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్. బట్ ఎక్కడ మనకి త్వరగా రిపోర్ట్ అయింది అట్లాంటి కేసెస్లో వీఆర్ ఏబుల్ టు ఫ్రీజ్ ది అమౌంట్ అండ్ ఆల్సో రిటర్న్ ది అమౌంట్ టు ది విక్టిమ్. సో ఒక కేసెస్ 2 కేసెస్లో ఇన్ఫాక్ట్ టోటల్ 100%, ఒక కేసులో 2,53,250 వాళ్ళు లాస్ అయినప్పుడు ఇమీడియట్ ఎంటైర్ అమౌంట్ ఆఫ్ 2,53,250 వీఆర్ ఏబుల్ టు రికవర్ అండ్ గెట్ ఇట్ బ్యాక్ టు ది విక్టిమ్స్ అకౌంట్. అట్లా నేను ఇంకొక కేసులో 73,668. సో అట్లాంటి కేసెస్ చూసినప్పుడు మనము వాట్ వీ రియలైజ్ ఇస్ మనకి కంప్లైంట్ ఎవరు ఉన్నారో ఇట్లాంటి వాళ్ళు ఈ చీటింగ్ జరిగినప్పుడు, ఈ ఓటీపీ కానీ ఏటీఎం ఫ్రాడ్స్, ఆన్లైన్ ఫ్రాడ్స్ జరిగినప్పుడు మనకి ఇమీడియట్గా కంప్లైంట్ ఇస్తే మనము ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకొని వీ విల్ బీ ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్ టు రికవర్ దేర్ అమౌంట్ బై అడ్రెసింగ్ ది బ్యాంక్స్. పరిధిలో ఉన్న ప్రజల కోరిక ఏంటంటే మనం ఇట్లాంటి మీ విక్టిమ్ అయితే మీరు ఇట్లాంటి ఫ్రాడ్స్కి కైండ్లీ ఇమీడియట్గా మన స్టేషన్కి వెళ్ళండి. మనం అందరూ ఎస్హెచ్ఓస్కి కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. ఇట్లాంటి కేసెస్లో ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ వితౌట్ డిలే రిజిస్టర్ చేస్తాము. ప్లస్ యాజ్ పర్ ప్రొసీజర్ అన్ని బ్యాంక్స్తో టచ్లో ఉండి వీ విల్ పుట్ ఇన్ 100% ఎఫర్ట్ టు రికవర్ యువర్ లాస్ట్ అమౌంట్. ప్లస్ ఈ ఒక కేసులో మనకి 2 కేసులో అక్యూజ్ కూడా ఐడెంటిఫై చేసి అరెస్ట్ కూడా చేయడం జరిగింది. మిగతా కేసెస్లో కూడా వర్క్ ఇస్ ఇన్ ప్రోగ్రెస్ రిగార్డింగ్ ది అరెస్ట్ ఆఫ్ ది అక్యూజ్డ్. సో దీని మీద మనము అవేర్నెస్ క్యాంప్స్ కూడా పెడతాము, ప్లాన్ చేశాము మన రెసిడెన్షియల్ ఏరియాస్లో ప్లస్ ఆఫీస్ కాంప్లెక్సెస్లో. అలాగే రిగార్డింగ్ అండ్ సెకండ్ ఇష్యూ ఇస్ రిగార్డింగ్ ట్రాఫిక్. గుంటూరు సిటీ ట్రాఫిక్ మీద నిన్న ప్లస్ ఈరోజు కూడా మనము ఒక రివ్యూ చేయడం జరిగింది. సో ఇందులో మనము ట్రాఫిక్ డిఎస్పీ, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ప్లస్ ట్రాఫిక్ సిబ్బందితో మాట్లాడినప్పుడు ఒక మన కొత్త సిస్టమ్ ఏర్పాటు చేయాలనుకున్నాము. ఈ రిగార్డింగ్ ట్రాఫిక్ మనకి గుంటూరు అర్బన్ సిటీలో ట్రాఫిక్ సిస్టమ్స్ ఏమున్నాయో దాని మీద ఫస్ట్ మన విజిబిలిటీ పెంచడం. సో ఇంపార్టెంట్ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి గుంటూరు సిటీలో, ఎక్కడ మనకి మార్నింగ్ ప్లస్ ఈవినింగ్ ఎక్కడ మనకి ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయి, స్కూల్స్, కాలేజెస్ లిమిట్స్లో ఉండొచ్చు, రైల్వే స్టేషన్స్, బస్ స్టాప్స్, ఎక్కడ మనకి ట్రాఫిక్ ఇబ్బంది ఉంది అక్కడ తప్పకుండా మన ట్రాఫిక్ వాళ్ళు ఉంటారు. అలాగే స్పెషల్ డ్రైవ్స్, ప్రతిరోజు ఒక స్పెషల్ డ్రైవ్, డ్రంక్ అండ్ డ్రైవ్ ఆల్రెడీ మనం స్టార్ట్ చేసాము, చాలా కేసెస్ కూడా రిజిస్టర్ చేసాము. గుంటూరు సిటీలో పెరిగినటువంటి ట్రాఫిక్
అయితేనేమి, వెహికులర్ మూమెంట్ అయితేనేమి, దానికి తగ్గట్టుగా రోడ్స్ కూడా కొంత పెరగాల్సిన అవసరం ఉంది. దానివలన ఎక్కువగా మన కమర్షియల్ కాంప్లెక్స్ల దగ్గర అయితేమి, మెయిన్ ఇంపార్టెంట్ జంక్షన్స్ అయితేమి, అరుండాల్పేట ఫ్లైఓవర్ ఒకటి, పటాపురం ఫ్లైఓవర్ ఒకటి, ఈస్ట్ వెస్ట్ని కనెక్ట్ చేస్తున్నటువంటి 2 ఫ్లైఓవర్ల మీద కూడా పీక్ అవర్స్లో హెవీ వెహికులర్ మూమెంట్ ఉన్న దానివలన 2 రోజులుగా మన గుంటూరు అర్బన్ ఎస్పీ గారు అయినటువంటి ఆరిఫ్ గారు ట్రాఫిక్ యొక్క సిబ్బందితోటి, అంటే సబ్ ఇన్స్పెక్టర్స్, ఏఎస్ఐస్, హెడ్ కానిస్టేబుల్స్, సిఐస్ తోటి ఒక రివ్యూ చేయడం జరిగింది. ఎప్పుడో వేస్తున్నటువంటి పాయింట్స్ని కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు అవసరానికి తగ్గట్టు పెరిగినటువంటి ట్రాఫిక్ కంజెషన్ ఎక్కడైతే పెరుగున్నది, స్కూల్స్, కాలేజెస్ యొక్క బస్సెస్ అయితేమి, ఆ స్టూడెంట్స్ యొక్క మూమెంటు ఎక్కడ ఏ టైంలో ఎక్కువగా ఉంటుంది, ఇవన్నీ ఐడెంటిఫై చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే 2 పోలీస్ స్టేషన్లకు సంబంధించిన ట్రాఫిక్ సిఐలు వాళ్ళ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని వచ్చారు, దాన్ని కూడా రివ్యూ చేయడం జరిగింది. ఎక్కువ మంది ట్రాఫిక్ సిబ్బంది పాయింట్స్లో ఉండి, విజిబిలిటీ ఉండి, ట్రాఫిక్ జామ్ లేకుండా, ప్లస్ రెగ్యులర్ ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ కోసము అబ్జెక్షన్ అవుతున్నటువంటి ట్రాఫిక్కి, రెగ్యులర్ మూమెంట్కి అబ్జెక్షన్ అవుతున్నటువంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడానికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ చలాన్ వేసిన తర్వాత పేమెంట్ చేయకుండా 2, 3, 4 అఫెన్స్లు అయిన తర్వాత కూడా వాళ్ళు తిరుగుతూ ఉండడం జరిగింది. దాంతో ఎక్కువ అమౌంట్స్ గవర్నమెంట్కి వచ్చేటువంటి ఇన్కమ్ కూడా ఈ ట్రాఫిక్ చలాన్ల ద్వారా ఆగిపోతున్నది. దాన్ని కూడా ఎక్కువగా చలాన్స్ పెండింగ్ ఉన్నటువంటి వెహికల్స్ని కూడా ఐడెంటిఫై చేయమండం జరిగింది. అలాగే నంబర్ ప్లేట్స్ కూడా డూప్లికేట్ నంబర్ ప్లేట్స్ పెట్టుకొని తిరుగుతుండడము, ఈ స్పెషల్ డ్రైవ్లో అవి చెక్ చేసి డాక్యుమెంట్స్కి, వెహికల్ మీద ఉన్నటువంటి నంబర్కి, చేసిస్ నంబర్కి, వీటన్నిటికీ సరిగా ఉందా లేదనేది కూడా చూడాలనేటువంటి ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. గుంటూరు సిటీలో ట్రాఫిక్ యొక్క విజిబిలిటీ పెంచి పబ్లిక్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడడానికి సిబ్బందికి తగు సూచనలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి కావాల్సినటువంటి సిబ్బంది అయితేమి, ఎక్విప్మెంట్ అయితేమి, ఆ సపోర్ట్ అంతా మేము హెడ్ క్వార్టర్ నుంచి ఇవ్వడానికి ఎస్పీ గారు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రేడియం జాకెట్స్ అయితేమి ఇవి వాళ్ళకి అందించడం జరుగుతుంది. డిసెంబర్ 4వ తేదీన గుంటూరు మెడికల్ కళాశాలలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ ఆధ్వర్యంలో డెడ్ బాడీలపై ఆపరేషన్ చేసే విధానం మీద వర్క్షాప్ జరుగుతుందని జీజీహెచ్ హెచ్ఓడి వరప్రసాద్ తెలిపారు. ఈ వర్క్షాప్ పీజీ మెడికల్ స్టూడెంట్స్కి చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ వర్క్షాప్కు వివిధ మెడికల్ కళాశాలకు చెందిన 100 మంది పీజీ విద్యార్థులు హాజరవుతారని వెల్లడించారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీజీహెచ్ ఆర్థోపెడిక్ హెచ్ఓడి వరప్రసాద్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు గాయపడిన రోగికి ఎలా ఆపరేషన్ చేయాలనే దానిపై ఈ వర్క్షాప్ ఏర్పాటు చేశామన్నారు. పీజీ స్టూడెంట్స్కు ఇది ఎంతగానో దోహదపడుతుందన్నారు. సమావేశంలో డాక్టర్ రమణ యశస్వి, డాక్టర్ నారాయణ పాల్గొన్నారు. పీజీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ను ఒకటి చేస్తున్నాం. పీజీ విద్యార్థులకి ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ లాగా చేస్తున్నాం. దాన్ని మేము గుంటూరు ఆర్థోపెడిక్ సెమినార్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ అంటాం. ఈసారి కెడావరిక్ అంటే డెడ్ బాడీస్ మీద ఆపరేషన్ ఎలా చేయాలి, రేపు పేషెంట్స్ మీద చేయడానికి ముందుగా ఈ స్టూడెంట్స్ లెర్నింగ్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్స్, సీనియర్ రెసిడెంట్స్కి, జూనియర్ కన్సల్టెంట్స్కి చాలా ఉపయోగకరమైనటువంటి ప్రోగ్రాం. రేపు పేషెంట్ మీద చేయబోయేటువంటి ఆపరేషన్ ముందుగానే ఈ డెడ్ బాడీస్ మీద చేయడాన్ని కెడావరిక్ వర్క్షాప్ అంటారు. మేమేం చేస్తున్నామంటే దెబ్బ తగిలి ఎముక ఇరిగిపోయిన తర్వాత కండ, తర్వాత దాని మీద ఉన్న చర్మం కూడా ఒక్కోసారి పోతూ ఉంటాయి. సాధారణంగా రోడ్డు యాక్సిడెంట్స్ అన్నీను ఈ విధంగానే వస్తాయి మనకి జనరల్ హాస్పిటల్. కండ, చర్మం 2 కలిసి నార్మల్గా అంటే అది లేకుండా ఓన్లీ ఎముక ఇరిగిన భాగాన్ని ట్రీట్ చేయడాన్ని చాలా తేలికే, కానీ ఈ విధంగా గాయమైనటువంటి ఎముకను చేయడం, ఇరిగిన ఎముకను చేయడం కష్టం. కాబట్టి గాయమైన దాన్ని మనం కవర్ చేయాలి. రేపు చేయబోయే వర్క్షాప్లో ఏంటంటే ఆ గాయాన్ని ముందుగా ఎలా ట్రీట్ చేయాలి, దాన్ని ఎలా క్లోజ్ చేయాలి అనే దాని మీద ఫ్లాప్స్ అంటాం, మన మెడికల్ భాషలో దాన్ని ఫ్లాప్స్ అంటాం. పక్కన ఉన్నటువంటి కండనే తీసి ఆ కండ ఎక్స్పోజ్ అయ్యి దెబ్బతిన్న కండ మీదకి మారుస్తాం. అది మొదటిగా చేయాలి. అది చేసిన తర్వాత లోపల రాడ్ వేయడమా, ప్లేట్ వేయడమా అనేది నిర్ణయిస్తాం. ఈ యొక్క ప్రోగ్రామ్ని ప్లాస్టిక్ ప్రోగ్రామ్ అంటాం. ఈ ప్లాస్టిక్ ప్రోగ్రామ్ని ముందుగా మనం నేర్పిస్తున్నాం స్టూడెంట్స్కి. ఎలా అంటే దీనివల్ల ఉపయోగం ఏంటంటే రేపు ఎక్కడైనా సెటప్ చేసినప్పుడు ఇమీడియట్గా అతను ఇండిపెండెంట్గా ట్రీట్ చేయడానికి వీలవుతుంది.
అతను వేరే స్పెషాలిటీ అంటే ప్లాస్టిక్ సర్జన్ కోసం వెళ్ళి పిలిచి ఆయనతో చేయించుకోవాల్సిన అవసరం లేదు, వీళ్ళే చక్కగా చేస్తారు. దాని మూలాన ఏంటంటే పేషెంట్కి చాలా ఖర్చు తగ్గుద్ది. గాయం ఉన్న ఫ్రాక్చర్ని ట్రీట్ చేయడానికి కొన్ని లక్షలు అయితే ఇది ముందే ట్రీట్ చేస్తున్నాం కాబట్టి ఆ యొక్క ఎక్స్పెండిచర్ తగ్గుద్ది, పేషెంట్ త్వరగా రికవర్ అవుతాడు, త్వరగా తన పనికి వెళ్ళగలడు. కాబట్టి దీనివల్ల చాలా ఉపయోగం ఉంది. మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో గుంటూరు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో కెడావరిక్ ఫ్లాప్స్ అంటే డెడ్ బాడీస్ మీద వర్క్షాప్ చేసిన దాన్ని స్టూడెంట్స్ కూడా దాని మీద చేయడం అనేది మొదటిసారిగా చేస్తున్నాం. ఈ విధంగా చేయడానికి సహకరించినటువంటి సూపరింటెండెంట్ గారికి, ప్రిన్సిపల్ గారికి, అదే ఆర్ఎంఓ గారికి, ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ మరి ముఖ్యంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ విషయం అన్ని కాలేజీలకు తెలపాలని మనం చేస్తున్నాం. గుంటూరు మెడికల్ కాలేజీలో పీజీ విద్యార్థులకు టీచింగ్ ప్రోగ్రాంలో భాగంగా వరుసగా 9వ సంవత్సరం ఈసారి మొట్టమొదటిసారిగా జరిగే ఒక అద్భుతమైన ప్రోగ్రాం ఇక్కడ చేస్తున్నాము. అదే కెడావరిక్ ఫ్లాప్ వర్క్షాప్. దీంట్లో పొద్దున పూటంతా వీళ్ళకి ఇవి ఎలా చేస్తామో చెప్తాము. మధ్యాహ్నము ఈ ఫోరెన్సిక్ అటాప్సీ రూమ్లో 4 బాడీల మీద, 4 డెడ్ బాడీ మీద ఇక్కడ నిష్ణాతులైన ఫ్లాప్ కవరేజ్ డాక్టర్స్ కూడా వచ్చి వారికి అది నేర్పిస్తారు. దీన్ని హ్యాండ్స్ ఆన్ వర్క్షాప్ అంటాం. అంటే అక్కడికక్కడ నేర్చుకుంటారు వాళ్ళు. ఇది ఎక్కడ ఉపయోగపడుతుందంటే కాంపౌండ్ ఇంజరీస్, అంటే ఇప్పుడు ఒక మనిషి మీద ఒక లారీ ఎక్కిందనుకోండి, థై మీద కానీ లెగ్ మీద కానీ, ఎముక విరగటమే కాకుండా రక్తనాళాలు, నరాలు, పక్కనున్న కండ అంటే మజిల్స్ అన్నీ కూడా దెబ్బతింటాయి. ఆ దెబ్బతిన్నప్పుడు మనం మనిషిని సేవ్ చేస్తాం కానీ కాలుని కూడా సేవ్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే అతను చక్కగా మళ్ళీ పని చేసుకోవాలి, అతన్ని ప్రీ ఇంజరీ స్టేటస్కి తీసుకెళ్ళాలి. దాంట్లో భాగంగా ఆ కాలు త్వరగా కోలుకోవాలంటే మనం ఫ్లాప్స్ వేస్తాము. అంటే పక్కనున్న కండ తీసి చర్మంతో పాటు దాని మీద కవర్ చేస్తాం. ఎముక, మజిల్ ఇది కంప్యూటర్లో హార్డ్వేర్, సాఫ్ట్వేర్ లాగా పనిచేస్తాయి. హార్డ్వేర్ అంటే మన ఎముక, సాఫ్ట్వేర్ అంటే పక్కనున్న కండ, దానికి సంబంధించిన రక్త ప్రసరణ, నర ప్రసరణ అన్నీను. ఈ రెండింటిని కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్ అనమాట. ఈ రెండింటిని ఎముకకేమో వెంటనే రాడ్ కానీ అది వేసి డెబ్రైడ్మెంట్ అంటాం. డెబ్రైడ్మెంట్ అంటే ఏంటంటే అక్కడ ఉన్న కండని, నలిగిపోయిన కండని తీసేయటము. అట్లా యాక్సిడెంట్ సైట్లో దాంట్లోకి వచ్చిన మట్టి మసానం అంతా తీసేసి నీట్గా క్లీన్ చేసేసి లోపల రాడ్గా వేసేసి పైన ఫ్లాప్ కవర్ చేస్తాం. అంటే 6 గంటల్లో గోల్డెన్ పీరియడ్ అంటాం. ఈ 6 గంటల్లో కనుక చేస్తే ఇది చక్కగా అద్భుతంగా అది హీల్ అయిపోయి త్వరగా పేషెంట్ నడవగలుగుతాడు. అలాంటి ఒక అద్భుతమైన వర్క్షాప్ స్టూడెంట్స్కి ఇక్కడ 100 మంది వస్తున్నారు. 100 మందికి ఖచ్చితంగా రావాలని పెట్టుకున్నాము. రిజిస్ట్రేషన్ చేశారు అందరూ. అన్ని కాలేజీల నుంచి వస్తారు. వాళ్ళు కనుక పెరిఫెరల్కి వెళ్ళి చక్కగా చేస్తే మన పేషెంట్స్ ఎవరు కూడా ఇట్లాంటి మేజర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు, పాలిట్రామా జరిగినప్పుడు త్వరగా ప్రీ ఇంజరీ స్టేటస్కి తీసుకెళ్లి వాళ్ళని వాళ్ళ జాబ్కి వెళ్ళేట్లుగా, వాళ్ళ కుటుంబ బాధ్యత, వాళ్ళ కుటుంబాన్ని పోషించేందుకు వీలుగా, వాళ్ళని త్వరగా నడిపించడానికి వీలుగా జరిగే వర్క్షాప్ ఇది. మా మిత్రులు తోటి ప్రొఫెసర్స్ చెప్పినట్టు ఇది చాలా ఇంపార్టెంట్ వర్క్షాపు. ఇదే ఫస్ట్ టైం మన ఏపీలో జరుగుతుంది. కెడావర్ దొరకడం అనేది చాలా కష్టం. దీనివల్ల మెయిన్గా ఏంటంటే ఓపెన్ ఫ్రాక్చర్స్ని మనము ఏ విధంగా క్లోజ్డ్ ఫ్రాక్చర్ కనుక ట్రీట్ చేయగలమో, ఎర్లీగా దాన్ని ట్రీట్ చేయగలిగితే సేమ్ రిజల్ట్ని మనం ఇవ్వగలుగుతాము. సేమ్ రిజల్ట్ ఇది అందరూ నేర్చుకొని పేషెంట్స్కి ఎక్కువ బెనిఫిట్ పొందేట్టు చేయగలరని చెప్పి ఆశిస్తూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విభిన్న ప్రతిభావంతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరి, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలను సద్వినియోగం చేసుకుని విభిన్న ప్రతిభావంతులు ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ ద్వారా ట్రైసైకిల్స్, ల్యాప్టాప్ సబ్సిడీ రుణాలు అందిస్తున్నామని వివరించారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు స్థానిక రెవెన్యూ కళ్యాణ మండపంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరి, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, జడ్పీ చైర్పర్సన్ కత్తెర హనీ క్రిస్టినా పాల్గొన్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ పాలనలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం బ్రహ్మాండంగా కొనసాగుతుందని వివరించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతుల వయోవృద్ధులు సహాయ సంస్థ చైర్మన్ ముంతాజ్ పఠాన్, కోలా భవానీ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో కానీ ఎక్కడా అధికార యంత్రాంగం అనేది కూడా అమలుపరచడం లేదు. ఎమ్మెల్యే గారు ఇచ్చేసినారు, వారి సాధారణంగా వారి నియోజకవర్గాల అభివృద్ధి గురించి భవనాలు సక్రమంగా లేవు. 12 జిల్లాలు 13 జిల్లాల్లో కూడా ఈ గవర్నమెంట్ లో కూడా జీవో ఇచ్చున్నారు. మరి శాశ్వత భవనాలను కట్టడానికి వైసీపీ పాలనలో లక్షల కోట్ల అప్పులు తప్ప సంక్షేమం ఎక్కడ అమలు కావడం లేదని జనసేన నాయకులు ఎద్దేవా చేశారు. 1994 సంవత్సరంలో అప్పటి పాలకులు నిర్మించి ఇచ్చిన ఇళ్లకు ఓటీఎస్ కింద 10,000 చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం దుర్మార్గమన్నారు. ఈ నగదు చెల్లించకపోతే సంక్షేమ పథకాలు కట్ చేస్తామని ప్రభుత్వం నేరుగా బెదిరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ గూండా వ్యవస్థగా మారిందని ఆరోపించారు. వరద నష్టం అంచనా వేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్వానంగా పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. వరద బాధితులను సీఎం పరామర్శించిన తీరు నాటకీయంగా ఉందని ఎద్దేవా చేశారు. ఈ నెల 5వ తేదీన జనసేన పార్టీ ఆధ్వర్యంలో చెలో చెరుకుపల్లి కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. రేపల్లె తీర ప్రాంతాల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. వరద బాధితులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. సమావేశంలో జనసేన నాయకులు నారదాసు ప్రసాద్ పాల్గొన్నారు. ప్రస్తుత పరిస్థితుల మీద రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత అధ్వాన్నంగా పరిపాలన సాగిస్తూ ఉందో, ఒక పక్కన వరదలు వచ్చి కొట్టుకుపోతున్నా కానీ సామెత చెప్తారు అనక నీరే పిడేలు ఇంట్లో కూర్చుని పిడేలు వాయించినట్లుగా ముఖ్యమంత్రి గారు ఆమె ఇంట్లో నుంచి బయట రాడు. ఎట్టకేలకి కదిలి పాపం నిన్న కడప వెళ్ళాడు. మరి ఎంతవరకు వాస్తవమో కానీ అక్కడ వస్తున్న కథనాలు చూస్తే దానికి కూడా ప్రజల్ని తరలించుకున్నారంట. కొన్ని ఊర్ల నుంచి కొన్ని విజువల్ చూస్తే కనిపిస్తూ ఉంది. మంచిగా ఉన్న సిమెంట్ రోడ్డు మీద ఈయన నడవటం, జనాన్ని తీసుకొచ్చి పక్క నుంచో పెట్టి ముద్దులు పెట్టడం. వరద బాధితుల్ని పరామర్శించడం అంటే అదా? ఏదో ప్రతిపక్షాలు ఇంట్లో నుంచి బయటకు రావట్లేదు అని అన్నాయి కాబట్టి ఇవాళ ఏదో వెళ్ళాను వచ్చాననే సందంగా ముఖ్యమంత్రి గారు వెళ్ళటం జరిగింది తప్పితే, వాస్తవంగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విపత్తుల మీద స్పందించాల్సిన అంతగా స్పందించకపోవడం చాలా దుర్మార్గం. అంటే ఆయన వెళ్ళాడు అని కొంత సంతోషించాలా, లేకపోతే ఎందుకు వెళ్ళాడు ఎందుకు వచ్చాడని క్రిటిసైజ్ చేయాలనేది ఒక మీమాంసలో ఉంది. ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఇలా పరిస్థితులన్నింటినీ కూడా మేము జనసేన పార్టీ తరఫున గమనిస్తున్నాం. ప్రతి ప్రాంతంలో కూడా మా పార్టీ పిఎస్సి చైర్మన్ గారు నాదెండ్ల మనోహర్ గారు కానీ, అట్లాగే రాష్ట్ర కార్యవర్గంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీనివాస్ యాదవ్ గారు కానీ, మన జిల్లాలో చూసుకుంటే ప్రతిసాటికి మేము పర్యవేక్షిస్తూనే ఉన్నాము. ప్రజల బాధల్ని వెలుగెత్తి చాటుతున్నాం, ఈ గవర్నమెంట్ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం. అదేవిధంగా రేపు రాబోయే ఆదివారం 5వ తారీఖున చెలో చెరుకుపల్లి అనే ఒక ప్రోగ్రాం రేపల్ల నియోజకవర్గంలో, ఆ తీర ప్రాంతంలో ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా ఎంత విధ్వంసం జరుగుతుంది, ఎంత అరాచకాలు జరుగుతున్నాయి అనే వాటి మీద కూడా మేము మా గళం వినిపించడానికి ఆదివారం మధ్యాహ్నం 4 గంటలకి అక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో మా పిఎస్సి చైర్మన్ గారు అయినటువంటి మనోహర్ గారు ముఖ్య అతిథిగా ఆ సభకి విచ్చేస్తున్నారు. ఆ 4 నియోజకవర్గాలు, మరీ ముఖ్యంగా వేమూరు, రేపల్లె, బట్టిప్రోలు, పొన్నూరు ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి కష్ట నష్టాలను కూడా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి అక్కడ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మీరు ఉండి 10,000 రూపాయలు ప్రభుత్వానికి కట్టకపోతే రాబోయే రోజుల్లో మీకు పెన్షన్ రాదు, రేషన్ రాదు, సంక్షేమ పథకాలు ఏమీ రాకుండా మేము చేస్తామని బెదిరించడం అనేది ప్రజల్ని ప్రభుత్వం డైరెక్ట్గా బెదిరించేటువంటి తీరు బహుశా ఈ దేశంలో ఎక్కడా కూడా లేదు, ఒక ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతూ ఉంది. ప్రభుత్వం పరిపాలన చేతగాక ప్రజలపై భారం వేసే విధానం, బెదిరింపులకు దిగడం అనేది ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతూ ఉంది, ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. ప్రజల కోసం పనిచేసినటువంటి ప్రభుత్వం ప్రజల్ని బెదిరించి పన్నులు వసూలు చేసి
మేము ప్రభుత్వాన్ని నడుపుతాం అని చెప్పేటువంటి ప్రభుత్వం తాలిబాన్ల ప్రభుత్వం అయితే ప్రపంచం మొత్తానికి తెలిసింది, మన దేశంలో తెలిసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ రోజున చూస్తూ ఉన్నాం మనం, ఎక్కడైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయినటువంటి రైతులకి ఏ ప్రభుత్వం అయినా వెంటనే నష్టపరిహారాన్ని ప్రకటిస్తుంది. పరిహారాన్ని ప్రకటించిన తర్వాత నష్టం అంచనా వేయడంలో ప్రభుత్వ అధికారులు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానీ ముందుంటారు. ఇప్పటి వరకు కూడా గత 10 రోజుల క్రితం ఒక ప్రెస్ మీట్లో చెప్పాం మేము, 59,000 ఎకరాలు ఇక్కడ నష్టపోయినాయని చెప్పిన తర్వాత ఏ ప్రభుత్వ అధికారైనా ఏ రైతు దగ్గరికైనా వెళ్ళి మీకు జరిగిన నష్టం గురించి ప్రభుత్వానికి తెలియజేసే విధంగా మీరు చెప్పండి అని అడిగిన సందర్భం ఎక్కడైనా ఉందా అని ప్రభుత్వంలో అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నాం. మేము రైతుల కోసం రేపు 5వ తారీఖు చెరుకుపల్లిలో ప్రజా సమస్యలపై ప్రభుత్వంపై పోరాటానికి జనసేన పార్టీ మొట్టమొదటిసారిగా చెరుకుపల్లిలో బహిరంగ సభ పెట్టబోతా ఉంది. మేము చేయబోయేటువంటి ఈ బహిరంగ సభ ప్రజల కోసం, ప్రభుత్వం ఏదైతే వ్యతిరేకంగా ప్రజల పట్ల తీవ్ర బెదిరింపులకు కానివ్వండి, తీవ్ర నష్టం చేసే విధంగా ప్రజలకి ప్రవర్తిస్తూ ఉందో దానికి వ్యతిరేకంగానే ప్రజల కోసమే జనసేన పార్టీ రేపు చెరుకుపల్లి 5వ తారీఖున బహిరంగ సభ పెట్టబోతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పడవల కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నదుల ఇసుకను పడవల ద్వారా ఎగుమతి దిగుమతి చేపట్టాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పడవల ర్యాంపులను మూసివేసి కొత్తగా డ్రెడ్జింగ్ యంత్రాల ద్వారా ఇసుక తీయడం వలన పడవల కార్మికులు పనులు కోల్పోయి రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి ఉపాధి కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. అమరావతి యాంత్రిక ఇసుక పడవల యజమానుల సంఘం ముఖ్యుల సమావేశం గుంటూరు సిపిఐ జిల్లా కార్యాలయంలో శుక్రవారం జరిగింది. సమావేశానికి సంఘం అధ్యక్షులు అవుతూ క్రాంతికుమార్ రెడ్డి అధ్యక్షత వహించారు. సందర్భంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ కృష్ణా గుంటూరు జిల్లాల కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో నది ఎగువ భాగమున గత 20 సంవత్సరాలుగా 250 పడవలపై ఇసుక ఎగుమతి దిగుమతి చేసుకుంటూ సుమారు 1000 కుటుంబాలు జీవిస్తున్నారని పేర్కొన్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వుల మేరకు అన్ని పడవల ర్యాంపులను మూసివేశారు. దీంతో వీరు జీవనాధారం కోల్పోయి రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఏఐటీఎస్సీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వెలుగూరి రాధాకృష్ణమూర్తి, సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, వెంకట్రెడ్డి, కె నాగేశ్వరరావు, సదాశివరావు, మల్లికార్జునరావు, ఎన్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. పడవలతో ఇసుకను ఒడ్డుకు తీసుకొచ్చి అదే జీవనాధారంగా ఉన్న సుమారు 400 పైచిలకు పడవల యజమానులు అటు కృష్ణా జిల్లాలో ఇటు గుంటూరు జిల్లాలో గత 2 సంవత్సరాల పైగా ఉపాధి కోల్పోయి ఉన్నారు. ఒక్కొక్క పడవకి 4-5 చొప్పున సుమారు 2000 మంది ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులతో అప్పులు పాలై జీవిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. మరోవైపున గోదావరి తీరంలో అక్కడ డ్రెడ్జింగ్ మిషన్లు ఉన్నా మర పడవలకు కూడా ఇసుక ఒడ్డుకు తెచ్చుకునే అవకాశం అక్కడ పొంది ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వము ఇరిగేషన్ శాఖ, మైనింగ్ శాఖ కళ్ళు మూసుకొని సుప్రీంకోర్టులో అలాగే ఎన్జిటిలో పర్యావరణ సంబంధిత కేసులన్నీ కొట్టివేయబడి మర పడవల ద్వారా కూడా ఇసుకను ఒడ్డుకు తెచ్చుకునే అవకాశం ఈ మర పడవల యజమానులకి కల్పించమని చెప్పినా కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంటు, మైనింగ్ డిపార్ట్మెంటు కళ్ళు మూసుకొని ఈ కుటుంబాలకి అన్యాయం చేస్తుంది. ఈ స్థితిలో ఈ అమరావతి యాంత్రిక ఇసుక పడవల యజమానుల అసోసియేషన్ ప్రాథమికంగా ఈరోజు గుంటూరు మల్లెలింగం భవన్లో సమావేశమైంది.
అహల్య హాస్పిటల్ ఎండీ డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ జన్మదినం పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు గుంటూరు నగరంలో జరిగాయి. సందర్భంగా అహల్య ఆసుపత్రిలో డాక్టర్ ఉమాశంకర్ను ఆశీర్వదిస్తూ సర్వమత ప్రార్థనలు జరిగాయి. గుంటూరు నగరంలో ప్రముఖ గైనకాలజిస్ట్ మాజీ మంత్రి శనక్కాయల అరుణ తనయుడు డాక్టర్ ఉమాశంకర్ జన్మదిన వేడుకలు అహల్య ఆసుపత్రిలో అట్టహాసంగా జరిగాయి. సందర్భంగా ఆసుపత్రి సిబ్బంది ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ను డాక్టర్ ఉమాశంకర్ కట్ చేసి వారితో ఆనందాన్ని పంచుకున్నారు. అహల్య ట్రస్ట్ పేరు మీద డాక్టర్ ఉమాశంకర్ కరోనా సమయంలో ఉదార స్వభావంతో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. అలాగే మహిళా సంరక్షణ చట్టాలపై అవగాహన సదస్సులు నిర్వహించారు. ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు కామ్యార్థవసిద్ధిరస్తు ఆరోగ్యతావసిద్ధిరస్తు వ్యాప్రత పరిహార సిద్ధిరస్తు చింతన నివారణోస్తు కామ్యార్థవసిద్ధిరస్తు కనక వస్తు వాహనాభివృద్ధిరస్తు ఆరోగ్యతావసిద్ధిరస్తు వంశాభివృద్ధిరస్తు గోత్రాభివృద్ధిరస్తు కనక వస్తు వాహనాభివృద్ధిరస్తు నూతన సంవత్సరం అనే దయాకీర్తాన్ని పొందుకున్న డాక్టర్ ఉమాశంకర్ గారికి దేవుడు తన ఆయుష్, జ్ఞానం, బలము, శక్తిని అనుగ్రహించలాగిన క్లుప్తారాధన జరిపించుకొని ఎక్కువ సమయం తీసుకుని, ఎందుకంటే వైద్యుడు పరమ వైద్యుడు దేవుడే ఉన్నాడు. ఆ దేవుని తర్వాత లోకంలో మానవుని సృజించిన వాడు, ప్రేమించేవాడు వైద్యుడే ఉన్నాడు. కనుక ఆ వైద్యుడికి జన్మదినం ఈరోజు ఇట్టి రీతిగా సంతోష సమయంలో మనం జరుపుకోవడం చాలా సంతోషకరంగా. ఈ మాటలు నాకు చెప్పండి. ప్రభువా మమ్మల్ని కనికరింపుము, క్రీస్తు మమ్మల్ని కనికరింపుము, ప్రభువా మమ్మల్ని కనికరింపుము. అందరం కలిసి అపోస్తలుల విశ్వాసం నొప్పుకుందాము. భూమి ఆకాశములు సృజించిన. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సైబర్ నేరాలపై కఠినంగా వ్యవహరిస్తాం, ఎస్పీ హఫీజ్ వెల్లడి. ఘనంగా విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు, హాజరైన ఎమ్మెల్యేలు శ్రీదేవి, మద్దాలి గిరి. ఇసుక తవ్వకాలకు పడవలనే వాడాలి, మత్స్యకారుల డిమాండ్. ఇవి నాటి ఎస్ న్యూస్ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.